ఏమండి అది తప్పు కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక ముఖ్యమంత్రి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు ఆయన. చిరంజీవి గారి ఇంటికి మినిస్టర్ అయి వస్తే నేను అడిగాను, నేను బోలాశంకర్ ప్యాచ్ వరకు జరుగుతున్నప్పుడు అన్నయ్య ఏంటి అని అడిగితే వాళ్ళ విజ్ఞతకే వదిలేసాం మనం. ఆయన ఇంటికి పిలిచి బట్టలు పెట్టి భోజనం పెట్టి వాళ్ళని గౌరవించి పంపించారు మినిస్టర్ అయ్యి. వాళ్ళ విజ్ఞతకి వదిలేసాం, మనకెందుకు లేరు పోనండి, వాళ్ళ కర్మ వాళ్ళు. అది హృదయం. ఈమె వచ్చేసి ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఒక దరిద్రుడు సపోర్ట్ చేసి ఎంత తప్పండి అది? అంటే నీకు నోరు ఉంది కదని చెప్పి ఏది పడితే ఉన్నది. తిరుమలలో పైన కొండ దగ్గర రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు, దరిద్రమైన మాట్లాడినా అక్కడే మాట్లాడతారు ఇక. మరి అవి కట్ చేయరు. ఉన్నాయిలండి, చాలా బాగున్నాయి. మా దగ్గర బ్రౌన్ డైరీ ఉంది, పృథ్వీరాజ్ డైరీ. ఆ డైరీలో భాగవతాలన్నీ నేను రేపు ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి రోజుకు ఒకటి వదులుతూ ఉంటాను. ఏది నేను ఎప్పుడు బయటకు వచ్చినప్పుడే రాశాను 2020లో. ఎప్పుడు ఇప్పుడు ఈడు అడుగు తినేవాడు, వీడికి ఎన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీడి చరిత్ర ఏంటి, వీడు తాగే బాటిల్స్ ఏంటి. మీకు అబ్బాయి గారి సినిమా ఒకటి మీరు చూడలేదు. నాకు శ్రీకాకుళం 7 రోడ్ జంక్షన్లో మామిడిపల్లి వచ్చినప్పుడు మామిడిపల్లి సేవన బొట్టలు పెట్టుకుని అమ్ముతుంటారు అక్కడ మొత్తం. 7 రోడ్ జంక్షన్ పెద్ద ఫేమస్ అది. వాళ్ళు ఏమన్నారంటే అలాది ఏటి బాబు పృథ్వీ గారు ఎక్కడ ఎత్తున్నాడు, ఇలా ఎత్తున్నట్టే తీసుకుపోతున్నాడు. అది దాంట్లో అబ్బాయి గారిలో మల్లికార్జునరావు వచ్చి నూతన ప్రసాద్ గారికి ఏదో చెక్ చేస్తుంటాడు. ఈ సైడ్ నుంచి వెంకటేష్ 100గా ఇలా పెడతాడు, అలాగా ఓకే నీ జేబులో పెట్టుకుంటాడు. అది తీసేసి బ్రహ్మానందం మళ్ళీ ఇటు నుంచి ఇలా ఇస్తాడు, అలాగా. అది వాళ్ళు చేసేది. మీకు కడప దగ్గర ఉన్న ఒక ఊరిలో పులివెందుల్లో మేము షూటింగ్ చేసాం ధైర్యంగా. పులివెందుల్లో 10 రోజులు నేను షూటింగ్ చేశాను. ఎస్కార్ట్ పెట్టుకుని చేసాం షూటింగ్. అక్కడ ఉన్న రెడ్లే అంటున్నారు పృథ్వీ గారు ఈసారి కొంచెం కష్టం అండి, మా వాడు కొంచెం కష్టం, అండి ఏదో శబ్దమని పెట్టుకున్నాడు. కానీ ఇవన్నీ మామూలు అండి. ఇప్పుడు ఇవన్నీ ప్రజల డబ్బులు కదండి, ప్రజలకు సంబంధించిన డబ్బులేగా ఇవన్నీ. ఏమైనా మీ ఇంట్లోంచి పవన్ కళ్యాణ్ గారు 7 కోట్లు కట్టుకున్నాడండి ఇన్కమ్ ట్యాక్స్ కదా, మేము ప్రత్యక్షంగా చూసాం. ఆయన చనిపోయిన కౌలు రైతులకంతా ఒక్కొక్క ₹1,00,000 ఇచ్చాడు సొంత డబ్బులు. వీళ్ళు ఎవరైనా ఇచ్చారా వీళ్ళు జేబులో డబ్బులు? ఒకరిని తీయమనండి, ఒకరిని. ప్లస్ ఇప్పుడు మీరు అడిగారు మంచి పాయింట్, ఇంకో పాయింట్ వచ్చింది ఇప్పుడు. ముద్రగడ్డ పద్మనాభం ఆడు ముసలి నక్కలాగా ఆడు వచ్చే కాపు చేతని మేము ఎప్పుడు కాపులు అని చెప్పుకోవాలి ఇండస్ట్రీలో ఉండి కూడా. శ్రీహరి కాపులే, నేను శ్రీహరి మంచి ఫ్రెండ్స్. ఏ రోజు కూడా మేము కాపులండి మాకు ఇవ్వండి, మేము కాపులు. దాసనారాయణ గారు మాకు ఏమైనా ఇచ్చారు అవకాశాలు? కోడి రామకృష్ణ గారు ఏమైనా మాకు ఇచ్చారా? కులం ఎప్పుడు కూడి పెట్టదండి. ఆయన వచ్చేసి ఉప్మా ముద్రగడ్డ అంటారు అతను, అందరూ ఇంకా తెలియదు అతనికి. ఆయన వచ్చేసి మాకు 60 సీట్లు తెచ్చుకుంటే నువ్వు తెచ్చుకో, నేను అనకాపల్లిలో ఛాలెంజ్ చేశా, నువ్వు తెచ్చుకోవా వైసీపీ నుంచి ఒక ఎంపీ టికెట్, నువ్వు గెలిస్తే నీ దగ్గర నేను ఊడిగం చేస్తాను. కాపులని అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు కాపులు ఒక దొంగ ఉండేవాడు ఊరు చివర, అటే వెళ్ళదాకంటారంటే ఏంటి వెళ్ళొద్దంటున్నారు పెద్దవాళ్ళు. అంటే పిల్లలు అదే చేస్తారు. ఏం చేస్తారంటే ఆడు 2 కాళ్ళు తీసేశారు ఏదో గొడవలు అటే వెళ్ళబోతుంటే ఎవరు రానికుండా ఏ అంటుంటాడు అంతే. ఆ భయం అలాగా. నేను కాపులు సోషల్ మీడియా వాళ్ళు నన్ను కించపరుస్తున్నారు, అందుకే నేను ఉద్యమం మానేస్తున్నాను. సోషల్ మీడియా కించపరిస్తే ఉద్యమం మానేయటమేంట్రా నాయన నువ్వు? ఈ ఉద్యమాలన్నీ నువ్వు ఎవరికి తాకట పెడుతున్నావు? కాకినాడలో ఉన్నటువంటి ఆయన ఎవరో చంద్రశేఖర్, ఆయన కోసం మీరందరూ మిథున్ రెడ్డి నీ సీటే దొబ్బుతుందిరా నువ్వు ఇక్కడ ఇన్ఛార్జ్ ఏంటి పిఠాపురానికి? మా దౌర్భాగ్యం కాకపోతే ఇలాగే వీళ్ళందరూ కాపులని ముద్ర పెట్టుకుని ప్రేమలేఖలు రాసుకోవడం. మీకు గౌరవం ఇవ్వాలి. మీకు ఎవరిస్తారండి గౌరవం? మీరేంటంటే పవన్ కళ్యాణ్ గారు 60 ఇస్తారు, ఇప్పుడు 110 ఇచ్చారు. మొన్న ఎంతమందిని గెలిపించారా మీరు కాపు లీడర్లు అయ్యండి? ఒక కాపు నుంచి వచ్చినటువంటి ఒక యంగ్ టైగర్ ఒకడు వచ్చాడు రాష్ట్రం కోసం. ఒక రంగగారిని పోగొట్టుకున్నాం మనం. కాపులు అంటారు మళ్ళీ ఏదైనా ఉంటే. అప్పట్లో అర్రామ్ జోగయ్య గారు నాకు ప్రజారాజ్యం అప్పుడు నేను చూసా, చిరంజీవి పాలకుల్లో గెలిచినా కూడా రాజీనామా చేస్తాడేమో అని 4 రోజుల తర్వాత పోలింగ్ ఉంటే ఎవడన్నా మాట్లాడండి. అది అంటే మీరేంటంటే మీ చెప్పు చేతల్లో లీడర్లు ఉండాలి, పేద ప్రజలకు ఎవడో పని చేయకూడదు. కాపులనే ట్యాగ్ పెట్టేసి మేము హరహర మహాదేవ అన్నట్టు సాధువులు ఉంటారండి, ఓం నమ శివాయ ఆ టైపులో వీళ్ళు బుద్ధి జ్ఞానం ఉంటే. నువ్వు అనకాపల్లి కోడిగుడి మినిస్టర్ ఏమో
అంతకుముందు పిల్లా గోవింద్ అనే ఆయన ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం ఎమ్మెల్యే, 1 ఎకరం దగ్గర 7 సెంట్లు మొన్న నేను చూసి కడిగి వచ్చి అక్కడ 7 సెంట్లు ల్యాండ్ కాపు కార్పొరేషన్ కోసం కట్టుకోవడానికి ఇస్తే అది దొబ్బేసి నువ్వు వైసీపీకి కట్టేసావు. నువ్వు వైసీపీ ఆఫీసు ఇప్పుడు అక్కడ. అది ఏదన్నా ఐటీ గురించి మాట్లాడమంటే కోడిగుడ్డు అంటాడు, గుడ్డు పెట్టింది అంటాడు అతను. అనకాపల్లి బెల్లమే షుగర్ ఫ్యాక్టరీ ఆపేసావు నువ్వు. ఆ బెల్లం గురించి ప్రపంచ ప్రసిద్ధి. ఏ గ్రేడ్ ఏంటో అది చెప్పు నువ్వు. నీకు ఐటీ మినిస్టర్ ఎవడు ఇచ్చాడు నాయన? మన దౌర్భాగ్యం కాకపోతే ఇవన్నీ చూసాం మనం. ఒకటి ఇరిగేషన్ మినిస్టరు, ఏం తెలుసు ఇరిగేషన్? అవి రోజా గారు అయితే నెంబర్ 1 స్థానంలో ఉందంట, 27లో ఉంది మంది. ఏముంది? ఇవ్వండి. ఇప్పుడు ఎక్కడైనా సమీక్షలు ఉన్నాయా? ఒకటే, పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు, బుద్ధిరాజు గారు వెనక నుంచి పట్టుకున్నాడు, నువ్వురా ముందు నుంచి పట్టుకుంటాను నేను. ఇవే మీకు కావాల్సింది. ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రజలకు మేము ఏం చేసాం? ఇప్పుడు మేము కలిసారు, మీడియా మిత్రులు పిలిచారు, ఏమంటే మీ అనుభవాలు చెప్పండి అన్నారు. అలాగే ఎక్కడైనా మీ శాఖల గురించి ఎవడైనా మాట్లాడా? అవి లేవు. 2 చోట్ల ఓడిపోయాడు. రోజా గారు 2 చోట్ల ఓడిపోయింది తెలుగుదేశంలో ఉన్నప్పుడు. ఇవి ఏంటంటే ఎలా ఉన్నాయంటే, కొన్ని మేము చెప్పకూడదు. అప్పుడు ఉన్నప్పుడు చూసాం, పవన్ కళ్యాణ్ గారు అయితే భీమవరంలో గెలిచాడండి ఆయన చెప్పి ఆపినట్టు ఆపారు. అది భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏమో తిరుపతిలో గెలవల, సుగుణమ్మ గారు గెలిచారు తిరుపతిలో. ఆమెను పక్కన పెట్టారు. మా మీడియా మిత్రులందరికీ తెలుసు ఏంటనేది. ఏంటే ఒక సామెత ఉంది, ముస్లిమ్స్ మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, గదాగా క్యామాలు దాల్కా మజా అని. గాడిదకి ఏం తెలుసు గంధపు చక్కల వాసన అని. పవన్ కళ్యాణ్ గారికి 55 ఏళ్ళు వచ్చింది గాడిదల కంటే నీకెంత వచ్చాయో తల్లి నీకు? అబ్బాయి మా ఆయన ఉన్నాడు నెల్లూరు, తెలుగుదేశం అధికార ప్రతినిధి. ఓయమ్మ ఇంత మాట అందా పృథ్వీ గారు? పవన్ కళ్యాణ్ ఈవిడికి ఎంత వచ్చినాయి? ఈవిడికి ఎంత 16? ఈవిడికి ఉన్నాయి కదా ఇంచుమించు 50 పైన. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పడే రోజు దగ్గరలో ఉందండి. సో అద్భుతంగా ప్రచారంలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. మా స్ట్రీట్ ప్లేకి మీ మీడియా మిత్రుల దగ్గర నుంచే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. మా దాంట్లో సినిమా వాళ్ళు ఉండరండి. సినిమా వాళ్ళు లేరు, అంతా రాజకీయ నాయకులే. రాజకీయ నాయకులే ఎక్కువ మంది. దరిద్రులంతా అయ్యే చాలామంది ఉన్నారు. ఒకళ్ళు బాటిల్స్ పట్టుకెళ్ళి వాళ్ళు, కొంతమంది మన సకల శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అనవసరం. ఆయన మెప్పు పొందితే వీడికి ఎమ్మెల్యే. నేను ఒకటేనండి, నేను ఒకటే. నా మీద ఏడ్చారు చూసారా, వాళ్ళ గురించి అసలు నేను పట్టించుకోను. వాడు పట్టించుకుంటే పృథ్వీరాజ్ అన్న కూడా ఎదగడం, ఎదవాలనుకుని వదిలేస్తారు. ఈడు ఎదవా వద్దు తీసే నెక్స్ట్ ఎవరన్నా నువ్వు రామ్మ నువ్వు మంచిదా ఓకే. వాళ్ళు ఎప్పుడైతే నా మీద బ్యాడ్ చేశారో నన్ను, నేను చాలా బిజీ అయ్యా. నేను ఒక సినిమా డైరెక్షన్ చేశాను, మొన్న జనవరి 20న రిలీజ్ అయింది. ఇప్పుడు తమిళ్లో నేను రజనీకాంత్ గారి సినిమా చేస్తున్నాను, ఇంకో సినిమా చేస్తున్నాను, గేమ్ చేంజర్లో అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నాం శంకర్ గారిది. సో సినిమా రంగం నాకు అప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువ ఆదుకుంటుంది. కళామ తల్లి అందరినీ సంఖ్యనెత్తుకుంటే నేను చేయబెట్టుకుని నడిపిస్తుంది. ఈ చెయ్యేమో రాజకీయంగా నడిపిస్తుంది, ఈ చెయ్యేది. ఈసారి అదే, నేను ఏమి అడగనండి. నా దగ్గర ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు చూసి కొంతమంది ఎదవలు ఏడ్చారు. అప్పుడు ఫార్చునరు, ఇప్పుడు ఏదో ఫార్చునర్. నా ఫ్రెండ్ ఉండి, ఎవరే నువ్వు వేరే బళ్ళు ఉన్నాయి వద్దు, ఎవరికైనా కొంచెం స్నేహితులకి ధర్మం ఉంటుంది. ఏంటంటే కొంచెం అన్న నువ్వు చైర్మన్ అయ్యావు కదా, నా ఫార్చునర్ కొనుక్కోను అని చెప్పి ఇచ్చాడు. సరే మా డ్రైవర్ ఏం చేశాడు, దానికి ముందు ఎస్యూపీసీ చైర్మన్ అని పెట్టాడు. పద్మావతి గెస్ట్ హౌస్ పైన కదండి, కింద మంచి వర్షం పడుతుంది, మాదేమో తలతల మెరుస్తుంది నైటు. గబగబా ఒకడు వచ్చాడు, తలుపు కొట్టాడు అలా అర్ధరాత్రి. ఏంటంటే సుబ్బారెడ్డి గారు రేపటి నుంచి బోర్డు తీసేమన్నారండి. ఈ బండి ఎవరిదంటే ఇది పృథ్వీ గారు సార్. మనకేంటి ఇలాంటి బండ్లు ఇచ్చారు, ఇతనికేంటి ఆ బండి ఇచ్చారండి, ఆయన ఓన్ అండి అది. ఇక్కడి నుంచి ఇది తీసామని చైర్మన్ ఎవడో అర్థం అవట్లేదు. అది బ్రహ్మోత్సవాలు అద్భుతంగా చేసాం. బ్రహ్మోత్సవాలు నా మీద పడి ఏడిచారు. వీటికన్నిటికీ దగ్గరలో ఉందంటే చర్మగీతం. త్వరలోనే నేను కూడా స్వీట్లు పంచి బాణాసంచా అవన్నీ కాల్చే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.